ఆన్లైన్ లో కూడి ఉన్న సహోదర సహోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలండి. గడిచిన కొద్ది కాలంగా మనం క్రమంగా గ్రంథాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మనం నేర్చుకుంటున్న క్రమంలో ఆదికాండం నుండి మనము సమూయేలు 2వ గ్రంథం వరకు అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నామండి. ఇదేనా రాజుల గ్రంథం నుండి, రాజుల మొదటి గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా రాజుల మొదటి గ్రంథాన్ని మనం పరిచయం చేసుకుందామండి. రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం హెబ్రీ బైబిల్లో ఏక గ్రంథంగా ఉండేది. సెప్టుజెంట్ వారు అనగా గ్రీకులోనికి అనువదించిన పండితులు ఏం చేశారనంటే, గ్రంథం చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని క్రీస్తు పూర్వం సుమారుగా 3వ శతాబ్దంలో గ్రంథాన్ని చదివే వారి యొక్క సౌలభ్యం కొరకు, సులభంగా గ్రహించడం కొరకు రెండు గ్రంథాలుగా విభజించడం జరిగింది. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, 2వ గ్రంథం ఏక గ్రంథంగా ఉండేవన్నమాట. ఈ గ్రంథంలో మనం ప్రారంభంలో దావీదు యొక్క జీవితం చివరిలో ఉన్నట్లుగా చూస్తాం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. సుమారుగా క్రీస్తు పూర్వం 970 ఈ పుస్తకం మొదలవుతుందన్నమాట. అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు జన్మకు ముందు 970 సంవత్సరాలకు సుమారుగా ఆ కాలంలో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను రాజ్యంలో ఇశ్రాయేలు దేశంలో ఐక్యరాజ్యానికి దావీదు తర్వాత రాజుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడై స్థిరపరచబడి ఆ రాజ్యాన్ని దావీదు అభివృద్ధి పదంలోకి నడిపించాడు, స్థిరపరిచాడు. దాన్ని మరింత అభివృద్ధి పదంలోనికి సొలొమోను నడిపిస్తున్నట్లుగా మనం గ్రంథంలో చూస్తాం అన్నమాట. మొదటి రాజుల గ్రంథంలో మొదటి భాగంలో చూస్తాం. క్రీస్తు పూర్వం 931 ఆ ప్రాంతంలో సొలొమోను మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకు ఐక్యరాజ్యం కాస్త ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోతుంది. ఇశ్రాయేల్ దేశం 10 గోత్రాలు అంటే ఉత్తర రాజ్యంగాను, యోధా గోత్రం, బెన్యామీను గోత్రం దక్షిణ దేశం లేదా యోధా 2 గోత్రాలు దక్షిణ దేశంగాను విడిపోతాయి అన్నమాట. మొదటి రాజుల గ్రంథంలో విడిపోయిన 2 రాజ్యాల యొక్క చరిత్ర మనకి ఈ మొదటి రాజుల గ్రంథంలో కనిపిస్తుంది అన్నమాట. రచయిత ఎవరనేది మనం వివరంగా చెప్పలేం, కానీ యూదులు ఈ గ్రంథాన్ని అంగీకరించారు. యేసుప్రభు కాలం నాటి ప్రజలు, అపోస్తులు కూడా ఈ గ్రంథాన్ని అంగీకరించారు. కాబట్టి ఇది దైవ గ్రంథంగా అందరి చేత మన్ననలు పొందిన గ్రంథం. రాయబడిన కాలం కూడా మనకి యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు రాశారనేది అనేకులు నమ్ముతారు, విశ్వసిస్తారనమాట. రాయబడిన ప్రదేశం కూడా బబులోనులో రాశారు అని నమ్ముతూ ఉంటారు. మొదటి రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు రచయిత, రాయబడిన కాలం, రాయబడిన స్థలం, వీటన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే సొలొమోను యొక్క రాజ్య పరిపాలన ప్రారంభించబడి ముగుస్తుంది మొదటి భాగంలో. ఆ తర్వాత రాజ్యం విడిపోయి, అంటే ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది. అది 2వ భాగం అన్నమాట. రాజుల మొదటి గ్రంథంలో 2 భాగాలుగా మనం చూసినట్లయితే సొలొమోను కాలం, తర్వాత రాజుల కాలం, అంటే సొలొమోను తర్వాత వచ్చిన యోధా, ఇశ్రాయేల్ రాజుల కాలాలు 2గా మనకి కనిపిస్తాయి అన్నమాట. సొలొమోను ఒక గొప్ప దేశానికి రాజయ్యాడు. యెరూషలేములో సింహాసనం స్థిరపరచుకొని అదే యెరూషలేములో
దేవాలయాన్ని గొప్పగా నిర్మించాడు. ఇదే గ్రంథంలో సొలొమోను యొక్క ఔన్నత్య స్థితి ఉంటుంది, సొలొమోను యొక్క పతనం కూడా ఉంటుందన్నమాట. అంటే గొప్ప రాజు ఎందుకు పతనం అయిపోయాడు, రాజ్యం విచ్ఛిన్నమైపోవడానికి ఎందుకు కారణమయ్యాడు అనేది కూడా మనకి ఈ గ్రంథంలోనే కనిపిస్తుంది అన్నమాట. మనం సమూయేలు గ్రంథం తర్వాత, అంటే సమూయేలు 2 గ్రంథాల తర్వాత ఈ గ్రంథం చదువుతున్నాం. కానీ అంతకు పూర్వం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజ్యాన్ని చాలా మంది తరచుగా అటాక్ చేస్తూ ఉండేవారు. అంటే న్యాయాధిపతుల కాలంలో అస్థిరమైన రాజ్యం, అస్థిరమైన ఆ, ఆ, పరిపాలన, అస్థిరత ఉండేదన్నమాట. దావీదు వచ్చి ఇశ్రాయేల్ రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థిరపరచబడిన రాజ్యంలో అన్ని సజావుగా జరుగుతున్నప్పుడు సొలొమోను వచ్చి చక్కని నిర్మాణాలు చేశాడనమాట. దేవాలయం గాని, యెరూషలేము పట్టణాన్ని గాని, యెరూషలేము పట్టణంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు గాని ఆయన నిర్మించడం జరిగింది. సొలొమోను గొప్ప నిర్మాణకుడు, సొలొమోను గొప్ప పరిపాలనా దక్షత గలవాడిగా మనకి మొదటి రాజుల గ్రంథంలో చూపిస్తాం అన్నమాట. మనము ప్రారంభంలో దావీదు మరణాన్ని చూస్తాం. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో దావీదు యొక్క అవసాన కాలం, అంటే ఆయన జీవిత చివరి రోజులు మనం చూస్తాం, జీవితంలోని చివరి రోజులు. 2వ అధ్యాయంలో ఆయన మోషే ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలకు ముగింపు మాటలు చెప్పాడో, యెహోషువ ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలకు ముగింపు మాటలు చెప్పాడో, దావీదు కూడా అలానే తన జీవితంలో ముగింపు మాటలు పలుకుతూ మోషే యెహోషువకు ఆ పారంపర్యాన్ని అందించినట్లు, యెహోషువ ఆ తర్వాత కాలంలో ప్రజలకు పారంపర్యాన్ని అందించినట్లు, దావీదు ఏం చేస్తాడనంటే తన పారంపర్యాన్ని సొలొమోనుకు అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే సొలొమోనుకు దావీదు మద్దతు మాత్రమే కాకుండా దేవుని మద్దతు కూడా ఉన్నది అనేది మనం గ్రంథంలో చూస్తాం. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అదోనియా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ అదోనియా అనే వ్యక్తి కూడా దావీదు కుమారుడే. దావీదు బ్రతికొండగానే సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి, లేదా పరిపాలన రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు అతను. అదోనియా అన్నలో అమ్నోను, అబ్సలోము అప్పటికే మరణించారు. అంత మాత్రమే కాకుండా దావీదుకు మరో కుమారి అయిన కిల్యాబు కూడా మరణించాడు. ఇక మిగిలిన దావీదు కుమారులో అదోనియాయే పెద్దవాడు అనమాట. తనకు ముందున్న పెద్దవాళ్ళు చనిపోయారు కాబట్టి నేనే పెద్దవాడిని, కాబట్టి పారంపర్యం, ఈ రాజ్యం లేకపోతే ఈ సింహాసనం నాదే అనే ఉద్దేశంతో అదోనియా ప్రయత్నాలు చేశాడనమాట. సింహాసనాన్ని అధిష్ఠించే హక్కు నాకుందని భావించాడు. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తానుసారంగానే దేవుడు సమస్త కార్యక్రమాలు జరిగించుకుంటారనేది మనం గమనించాలి. ఎందుకనంటే దేవునికి తన రాజ్యాన్ని పరిపాలించడానికి పారంపర్యమో, అంటే ఇంట్లో పెద్దవాడు అయి ఉండడమో, లేకపోతే శక్తి కలిగి ఉండడమో, తనంతట తానుగా జ్ఞాని అయి ఉండడమో కాదు కావాల్సింది. దేవునికి లోబడేవాడు కావాలి. దావీదు కుమారులో దేవునికి లోబడేవాడుగా మనకి సొలొమోను కనిపిస్తాడు. ఆ తర్వాత ఆయన పతనం అయిపోయినప్పటికీ ప్రారంభంలో గాని, లేకపోతే ఆయన ఎన్నుకోబడిన సమయానికి గాని దేవుని పట్ల చాలా భయభక్తులు గలవాడుగా మనకి సొలొమోను కనిపిస్తాడు అనమాట. తర్వాత అదోనియాకి శక్తివంతమైన సైన్యాధికారి అయిన యోవాబు మద్దతు కూడా ఉందన్నమాట. అంటే సైన్యాధ్యక్షుల మద్దతు ఉంది. ఆయనేమో ఇంట్లో పెద్దవాడు కాబట్టి నేనే తర్వాత రాజుగా ఉండడానికి అర్హున్న, హక్కుదారుని అనుకున్నట్లుగా ఆయన ప్రయత్నం చేస్తాడు. సింహాసనాన్ని ఎవరికి ఇవ్వాలనేది అంతకు ముందుగానే బెత్షెబాతో దావీదు వాగ్దానం చేస్తాడు. ఈ విషయంలో నాతాను ప్రవక్త చొరవ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. నాతాను ప్రవక్త అంటే దైవికమైన వ్యక్తి. సొలొమోనుకు ఈ రాజ్యం వస్తే బాగుంటుంది, ఆయన అయితే మంచిగా పరిపాలన చేస్తాడు అనే ఆలోచన నాతానుకు
తర్వాత బెత్షెబాకు ఉన్నట్లుగా మనం చూస్తాం. సొలొమోను కూడా దావీదు తర్వాత మంచి పరిపాలన అందించిన రాజుగా మనకి ప్రారంభంలో చక్కగా కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈ సంగతులన్నీ అనుకూలించగా దేవుని చిత్తం కూడా ఉంది కాబట్టి సొలొమోను రాజు అయ్యాడు లేదా పట్టాభిషక్తుడు అయ్యాడు అనేది మనకి 2వ అధ్యాయం చివరిలోను 3వ అధ్యాయము ప్రారంభంలోనూ కనిపిస్తూ ఉంటది అనమాట. 3వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు, తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతను కలుడాయను. అంటే ఇక వివాహాలు చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 12వ వచనం చదువుతుంటే, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యం నిలకడగా స్థిరపరచబడిను. కాబట్టి నిలకడగా రాజ్యం స్థిరపరచబడింది అనమాట. 2వ అధ్యాయం 12వ వచనంలో మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు నా సింహాసనం మీద కూర్చుని ఉంటారు అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారంగా ఆ పరంపరను ఎవరు కొనసాగిస్తున్నారు, లేకపోతే ఆ లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తున్నారు అని అంటే సొలొమోను ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నట్లుగా మనకి 2వ అధ్యాయం 12వ వచనంలో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కొనసాగుతున్న సొలొమోను పట్టాభిషేకుడైన తర్వాత 3వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు మనం చదువుతున్నప్పుడు, దేవుని సేవలో వినియోగించడానికి లేకపోతే కొనసాగడానికి కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని, నడిపింపును సొలొమోను అడిగినట్లుగా మనం చూస్తాం. మనకి క్రొత్త నిబంధనలో కూడా ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడు అతడు దేవుని అడగవలను, దేవుడు సందేహించకుండా వారికి దయచేస్తాడు అనే మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఇది సాధారణంగా అందరికీ తెలుసు అనమాట. యోసేపుకు జ్ఞానం ఇచ్చిన, తర్వాత కాలంలో దానియేలుకు జ్ఞానం ఇచ్చిన, యేసు ప్రభు జ్ఞానం కలిగి ఉన్న, అదంతా దేవునిదే. ఈ సొలొమోను రాస్తాడు, యెహోవా ఎడల భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలము. ఇలాగా యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలియ వివేచన ఆయన నోట నుండి వచ్చును. 2:6 సామెతల గ్రంథం. ఇలాంటి అనేకమైన మాటలు మనకి సొలొమోను ద్వారా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా జ్ఞానం ఎక్కడది అని అంటే దేవుడు ఇచ్చేదే. అది మోషేకి ఇచ్చిన, యోసేపుకి ఇచ్చిన, చరిత్రలో అనేకులు జ్ఞానంగా వ్యవహరించిన, ఏ విధంగా చేసినా సరే. కాబట్టి జ్ఞానం కలిగి పరిపాలన చేస్తూ ఉన్న సొలొమోను అన్ని విధాలుగా రాజ్యాన్ని స్థిరపరుస్తూ, అభివృద్ధి చేస్తూ, దేవాలయాన్ని కడుతూ, యెరూషలేము పట్టణాలను కడుతూ, ప్రాకారాలను కడుతూ గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించాడు అనమాట. కొత్తగా సింహాసనాసీనుడైన రాజు, అతను కోరిక ఏంటంటే బుద్ధి, జ్ఞానం, వివేకాలు కలిగి, వివేక హృదయంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దేవుని కృపలను పొందుకున్నాడు అనమాట. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చూస్తాం. రాజుకు జ్ఞానం వచ్చింది. ఆయన జ్ఞాన సంపద గాని, ఆయన సంపాదించిన సంపద గాని సాటి లేనిదై ఉండగా, అటువంటి జ్ఞానం కలిగిన సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్ని శాంతి సమాధానాలతో పరిపాలన చేశాడు అన్నమాట. అంటే రాజుకు జ్ఞానం ఉండడం చేత సలహాదారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ సలహాదారులు తప్పుడుగా నడిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రాజుకు లేదా నాయకుడికి జ్ఞానం ఉండాలి అనేది మనం గుర్తించాలి. ఆ జ్ఞానం కూడా దేవుడిచ్చిన జ్ఞానమై ఉండాలి. దేవుని జ్ఞానమై అయితేనే మానవులకి ఉపయోగపడుతుంది, మానవులకు ప్రయోజనం. దేవుని జ్ఞానం కాకుండా మనకి లోక జ్ఞానం ఎక్కువగా ఉందనుకోండి, అది వ్యక్తిగతమైన ప్రయోజనాలకో, స్వార్థానికో, నాశనానికో నడిపిస్తారు తప్ప ఆ జ్ఞానం ప్రజలకు ఉపయోగపడదు. ప్రజలకు ఉపయోగపడినట్లుగా కనిపిస్తుంది కానీ ఉపయోగపడదు. రాజకీయ కుటిలత, కుట్రలు, పన్నాగాలు ఇవన్నీ చేయొచ్చు, అవి ప్రజలకు ఉపయోగపడవు అనమాట. జ్ఞానం అనేది దైవికమైన జ్ఞానమై ఉండాలి. దైవికమైన జ్ఞానం లేకపోతే అక్కడ ప్రజలు సమాధానం, నెమ్మదిని పొందలేరు. కాబట్టి సొలొమోను జ్ఞానం అడిగాడు. సొలొమోను పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు, అంటే ఈనాటికి మన ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలు అనుకోవచ్చు, ఇశ్రాయేలు ప్రజలు సుభిక్షమైన, సురక్షితమైన కాలాన్ని, మంచి కాలాన్ని ఆస్వాదించారు.
మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను మరణం తర్వాత రాజ్యం రెండుగా చీలిపోవడాన్ని మనం ఈ గ్రంథంలోనే చూస్తాం. తర్వాత సొలొమోనే ఆ, సౌలు కాలం, దావీదు కాలం తర్వాత ఇశ్రాయేల్ దేశంలో విగ్రహాలను ప్రవేశపెట్టినట్లుగా కూడా మనం చూస్తాం. దానికి ముందుగా మనం ఏం చూస్తామంటే 6వ అధ్యాయము 37 నుండి 8వ అధ్యాయం అంతట్లో మనం చదువుతున్నప్పుడు ఆలయ ప్రారంభోత్సవం, ఆలయ నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు వీటన్నిటిని చూస్తాం అనమాట. సొలొమోను ఆలయాన్ని నిర్మించడానికి కావలసిన ఉపకరణాలు కానీ లేకపోతే సామాగ్రిని కానీ చాలా కష్టపడి సంపాదిస్తాడండి. 11 సంవత్సరాల సొలొమోను పరిపాలనలో, అంటే పరిపాలన ప్రారంభించిన 11వ సంవత్సరంలో ఆలయం పూర్తయినట్లుగా మనం చూస్తాం అనమాట. ఒక రోజులో కట్టలేదు, సుమారు 7 సంవత్సరాలు కట్టాడు. కానీ అంతకు పూర్వం ఆయన ఒక 4 సంవత్సరాలు ఆయన స్థిరపడడానికి, తర్వాత దానికి సంబంధించిన సామాగ్రిని అంతా తెచ్చిపెట్టుకోవడానికి, సిద్ధం చేయడానికి కొంతకాలం పట్టిందనమాట. సుమారుగా 1026 క్రీస్తు పూర్వం 1026 ప్రాంతంలో 7వ నెలలో దేవాలయం ప్రారంభోత్సవం జరిగిందనమాట. అంటే దేవాలయాన్ని డెడికేట్ చేశారు వాళ్ళు. ఈ వృత్తాంతం మనకి మొదటి రాజుల గ్రంథంలో కనిపిస్తుంది అనమాట. ఇకపై ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఇంతకు పూర్వం శిలోహు పోయేవారు, లేకపోతే ఎక్కడుంటే అక్కడికి అర్పణలు అర్పించడానికి, ఆరాధించడానికి పోయేవారు. కానీ ఇకపై యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ దేవాలయంలోనే వారు బలులు, అర్పణలు, పండుగలు నిర్వహించుకోవడానికి రావాలన్నమాట. అందుచేతనే మనకి యెరూషలేమును గురించిన కీర్తనలు ఉంటాయి, యెరూషలేము క్షేమంగా ఉండడం గురించిన కీర్తనలు ఉంటాయి, ఆలయానికి సంబంధించిన అనేకమైన కీర్తనలు, గొప్ప గొప్ప విషయాలు యెరూషలేము చుట్టూ ఉండడం మనం చూస్తాం. క్రొత్త నిబంధనలు వచ్చేసరికి యెరూషలేములో ఉండండి, యెరూషలేములో సంఘం స్థాపించబడుతుంది, యెరూషలేములో రాజ్యం స్థాపించబడుతుంది అనే మాటలు మనం యేసు ప్రభు వారి యొక్క నోటి నుండి, అపోస్తుల యొక్క నోటి నుండి, అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా ఈ విషయాలు చూస్తాం. ఒకసారి ఆ విషయాలు కూడా మనం చూద్దాం. అంటే యెరూషలేము ఏ విధంగా క్రొత్త నిబంధన, పాత నిబంధన కాలాల్లో కేంద్రమైంది అంటే సొలొమోను అక్కడ దేవాలయాన్ని నిర్మించడం ద్వారా అటువంటి గొప్ప పేరును సంతరించుకుందనమాట. అటువంటి గొప్ప స్థితిని యెరూషలేము అనే ప్రాంతం సంతరించుకుంది. అక్కడ దేవుడు ఆరాధనలు అందుకునేవాడుగాను, లేదా దేవుడు ఆ ప్రాంతంలో దేవుడు మానవులతో లేకపోతే ఇశ్రాయేలు సమాజంతో సంబంధ బాంధవ్యాలు కలుపుకునేటట్లుగాను మనం చూస్తాం అనమాట అండి. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచినడని వారితో చెప్పిన. ఏ పట్టణం అంటే యెరూషలేము అన్నమాట. 52, 53 వచనాలు. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేమునికి తిరిగి వెళ్లి ఎడతెగగా దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఎడతెగకుండా దేవాలయంలో ఉన్నారనమాట. ఎందుకంటే దేవాలయంలో ఉంటేనే ఆత్మ సంబంధం విషయాలు తెలుస్తాయి, భక్తులందరూ దేవాలయానికి వస్తారు. ఈ విషయాన్ని మనము ఆచార్య గోత్రికురాలు అక్కడ ఉండడానికి కానీ, లేకపోతే సుమయోను దేవాలయంలో ఉండడానికి కానీ, యేసు ప్రభు వారు ఏటేటా దేవాలయానికి వెళ్ళడం కానీ 2వ అధ్యాయము లూకా సువార్తలో మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం చదువుతుంటే అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనకి వివరంగా కనిపిస్తాయి. అపోస్తుల కార్యాల గ్రంథంలో యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాల వరకు వారికి అగపడుతూ దేవుని రాజ్య సువార్తను గురించి బోధించి అనేక ప్రమాణాలు చూపించి తను సజీవునిగా కనపరుచుకున్నారు. దేవుడు ఆయన మృతుల్లో లేపారనే విషయాన్ని ఆయన ప్రకటించుకున్నారు. 4వ వచనం చదువుతుంటే ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నది. అంటే శాశ్వతమైన వాగ్దానాలన్నీ ఇక్కడ నెరవేరుతాయి అన్నమాట. అబ్రహాముకు చేసిన వాగ్దానాలు కానీ, పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు చేసిన వాగ్దానాలు కానీ, ఇవన్నీ ఎక్కడ నెరవేరుతాయి అంటే
యెరూషలేములో నెరవేరుతాయి అన్నమాట. ఎప్పుడు నెరవేరుతాయనంటే 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయాల దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని చెప్పాడు. అంటే యెరూషలేము అనే మాట మనం చూస్తాం అన్నమాట. పెంతెకొస్తు పండుగ దినము జరుపుకోవడానికి యెరూషలేము వచ్చారు భక్తి గల యూదులు. 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలంన ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలో నుండి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేం వచ్చారనమాట. భక్తి గల యూదులు యెరూషలేంలో కాపురం ఉంటుంది. భక్తి గల యూదులు యెరూషలేం వస్తారనమాట. ఇటువంటి గొప్ప శాశ్వతమైన నిబంధన గాని, శాశ్వతమైన ప్రయోజనాలు, శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన నిత్య జీవం, శాశ్వతమైన రాజ్యం, దీనికి సంబంధించిన విషయాలన్నీ యెరూషలేంతో ముడిపడి ఉన్నాయన్నమాట. ఇటువంటి కొత్త నిబంధనకు సంబంధించిన అతి శ్రేష్టమైన విషయాలన్నీ కూడా యెరూషలేంతో ముడిపడి ఉండడానికి గల కారణం దావీదు యెరూషలేముకు మందసాన్ని తరలించడం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన. మొదటి రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు 6 నుండి 8 అధ్యాయాల మధ్య మనం చూస్తుంటే ఆలయ ప్రారంభం. ఇకపై ఆరాధించడానికి ప్రతి ఏటా యూదులు లేకపోతే ఇశ్రాయేలు ఎవరైనా సరే విశ్వాసం గలవారు, అబ్రహాం సంతానంలో ఉన్నవారు అక్కడికి ఆరాధించడానికి రావాలన్నమాట. ఇది మనం చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇదే మనకు సంబంధించింది. సొలొమోను ఎలా పరిపాలన చేసాడు, ఇవన్నీ మనకి హెచ్చరికకు, బోధకు సంబంధించినవి అయితే, మనకే శాశ్వతమైన నిత్య జీవితానికి గాని, శాశ్వతమైన ప్రయోజనాలకు, మేళ్లకు, ఆశీర్వాదాలకు గాని సంబంధించింది ఏంటంటే యెరూషలేముతో సంబంధం ఉన్న వాగ్దానాలు, దానికి సంబంధించిన విషయాలు యేసుక్రీస్తులో నెరవేరడం అనేది మనకి మొదటి శతాబ్దపు కాలంలో నెరవేరడం అనేది మనకు సంబంధించింది అనమాట అండి. కాబట్టి 8వ అధ్యాయము 22 నుండి 53 వచనాల మధ్య మనం చదువుతున్నప్పుడు కృపగల దేవుడు వాగ్దానాలు నెరవేర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు అనేది సొలొమోను యొక్క ప్రార్థనలో, అతని హృదయపూర్వకమైన కృతజ్ఞతలో, అంటే ప్రార్థనలో కృతజ్ఞత ఉంది, వీటన్నిటిలో మనం చూస్తాం అనమాట. ఎందుకంటే సొలొమోనుకు తన యొక్క హిస్టరీ తెలుసు, చరిత్ర తెలుసు. తన పితరుడు లేకపోతే తన తండ్రి గొర్రెలు కాసుకునేవాడు, తన తండ్రి ఇటువంటి వాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు దేవుడు. అదే పరంపరలో ఈయన రాజు అయ్యాడు. ఇప్పుడు ఉన్నతమైన మందిరంలో, ఉన్నతమైన పట్టణంలో, ఉన్నతమైన బిల్డింగ్స్ లో, కట్టడాల్లో నివసిస్తాడు. దాన్ని చూడడానికి యాభదేశపు ప్రాణి వస్తుంది అనమాట. ప్రపంచం నలుమూలల సొలొమోను యొక్క కీర్తి ప్రతిష్టలు గాని, సొలొమోను దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలు గాని, ఆ ఆరాధన విధానం గాని, ఆ కట్టడాలు గాని, దానికి సంబంధించిన గొప్ప విషయాలన్నీ ఆ చుట్టుప్రక్కల దేశాలు బూదిగంతాల వరకు విస్తరించడానికి గల కారణం దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని హెచ్చించడం. దాన్ని బట్టి ఆయన ఎంతో కృతజ్ఞత భావంతో ప్రార్థన చేయడం అనేది మనకి 8వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. ఆలయ ప్రారంభోత్సవ ప్రార్థనలో సొలొమోను ఉపయోగించిన పదాలు గాని, లేకపోతే ఆ అధ్యాయం యొక్క ఫార్మేషన్ గాని చాలా గొప్పగా ఉంటుంది అనమాట. కాబట్టి సొలొమోను యొక్క కృతజ్ఞత మనకు కనిపిస్తుంది. దేవుడు అంటే ఆయన అపారమైన ప్రేమ, భక్తి భావంతో, అంకిత భావంతో 7 సంవత్సరాలు ఆ మందిరాన్ని ఎంతో ఉన్నతంగా నిర్మించాడు అనమాట. సొలొమోను మంచి ఆర్కిటెక్ట్ అనమాట, నిర్మాణకుడు. నిర్మాణ కార్యకలాపాల్లో యెహోవా ఆలయం, వివిధ భవనాలు, వివిధ కట్టడాలు ఆయన నిర్మించాడు అనమాట. యెహోవా సొలొమోనుకు గొప్ప హామీ ఇచ్చాడు అనమాట. ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. ఎంతకాలం, ఎప్పటి వరకు అనంటే తన సంతతి విధేయత చూపినంత వరకు అని మాత్రం మనం మర్చిపోకూడదు. అయితే అదే వంశంలో నుండి వచ్చిన యేసుక్రీస్తు శాశ్వతమైన సింహాసనాన్ని మీద ఆసీనుడై పరిపాలన చేస్తాడు అనేది మనము ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 2వ అధ్యాయాల్లోను, తర్వాత లూకా సువార్త మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలోను మనం చూస్తాం అన్నమాట. కాబట్టి విధేయుడిగా ఉన్నంత కాలం సింహాసనం మీద మీరు ఉంటారు, మీ సంతానం, మీ వంశం ఉంటుంది అనే మాట ఇక్కడ నెరవేరుతుంది అనమాట. అది యేసుక్రీస్తులో సంపూర్ణంగా నెరవేరితే ఆ కుటుంబంలో
తాత్కాలికంగా నెరవేరిన విషయాలు మనం మొదటి రాజులు రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. అయితే సొలొమోను స్థిరపడిన తర్వాత చుట్టుప్రక్కల ఉన్న రాజులు రాజ్యాల వాళ్ళు వచ్చి ఏం చేసేవారంటే తమ కుమార్తెలను వివాహం చేసుకోవడానికి సొలొమోను దగ్గరికి వచ్చేవారు. పురాతన కాలంలో ఒక అలవాటు ఉండేదండి, ఒక సాంప్రదాయం ఉండేది, ఒక పద్ధతి ఉండేది. ఏంటంటే, నా మీదకి నువ్వు యుద్ధం రాకూడదు, నాకు నువ్వు ఎటువంటి హాని తలపెట్టకూడదు, నా రాజ్యానికి నువ్వు ఎటువంటి హాని తలపెట్టకూడదు అని అంటే నా కుమార్తెను నువ్వు వివాహం చేసుకో అని సొలొమోనుకు అనేకులు తమ కుమార్తెలను వివాహం చేశారు. వాళ్ళందరూ రాజకుమార్తెలు, అంటే సామంత రాజుల యొక్క కుమార్తెలు అన్నమాట. ఎప్పుడైతే బంధుత్వం చుట్టరికం కలుపుకుంటారో బంధుత్వం ద్వారా ఇంకా అక్కడ యుద్ధాలు చేయడు, వాళ్ళతో మంచి రిలేషన్ లో ఉంటాడనే ఆలోచనతో అనేక అన్య స్త్రీలను ఆయన వివాహం చేసుకోవడం, వాళ్ళ ప్రభావం మూలంగా ఆయన వృద్ధాప్యంలో అబద్ధ దేవుని వైపు లేకపోతే అబద్ధ ఆరాధన వైపు తిరిగాడనమాట. ఇది ఆయనను దేవుని నుండి దూరంగా చేసేటట్లుగా చేసింది. ఆ తర్వాత దీని పర్యవసానంగానే రాజ్యం రెండుగా విడిపోవడం మనం చూస్తాం. ఆ రాజ్యం విడిపోతుందని దేవుడు ముందుగానే చెప్పాడండి. క్రీస్తు పూర్వం 997లో, అంటే సుమారుగా క్రీస్తు 997లో సొలొమోను మరణించడంతో ఆయన 40 ఏళ్ల పరిపాలన ముగిసిపోయింది, సమాప్తం అయిపోయింది. ఆయన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము సింహాసనాన్ని అధిష్ఠించాలి. అటువంటి సమయంలో ఆ రాజ్యం రెండుగా విడిపోవడం అనేది మనం చూస్తాం. సింహాసనాన్ని, యెరూషలేమును, దేవాలయాన్ని వీళ్ళ చేజిక్కించుకుంటారన్నమాట వాస్తవమే, కానీ ప్రజలను కోల్పోతారు అనమాట. 10 జాతులు, లేకపోతే క్షమించండి 10 కుటుంబాలు లేదా 10 కుటుంబాలు విడిపోతాయి అన్నమాట. 9వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు మనం చదువుతూ సొలొమోను చేసిన కొన్ని ధర్మ కార్యాలు కూడా ధర్మబద్ధంగా లేవనేది మనము హీరాముకు 20 పట్టణాలు ఇవ్వడం కానీ, లేకపోతే విస్తారంగా గుర్రాలని సంపాదించుకోవడం కానీ, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఎంత పూర్వం రాజుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో విస్తారంగా గుర్రాలను సంపాదించుకోకూడదు, విస్తారంగా వివాహాలు చేసుకోకూడదు. ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడనంటే నిర్లక్ష్య ధోరణితో తనకు నచ్చినట్లుగా చేసుకుంటూ పోయాడు అనమాట. కాబట్టి రాజ్యం రెండుగా చీలిపోయింది అనమాట. ఐక్యరాజ్యం 2 భాగాలుగా చీలిపోయింది. ఆ తర్వాత ఒకరిలో ఒకరు యుద్ధాలు చేసుకోవడం అనేది కూడా మనం తర్వాత భాగంలో మనం చూస్తాం అనమాట. అంటే రాజుల కాలంలోనే మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 22 అధ్యాయం 53వ వచనం వరకు కూడా ఈ సమస్యలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. యెరోబాము అనే ఒక వ్యక్తి రెహబాము కాలంలో సొలొమోను యొక్క రాజ్యాన్ని లేకపోతే ఐక్యరాజ్యాన్ని విడదీసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. నీ తండ్రి అయిన సొలొమోను చాలా భారాన్ని పెట్టేశాడు, ఈ భారాన్ని తగ్గించు అని అడుగుతారు. వారు కోరిన కోరికకు రెహబాము ఏం చేస్తాడంటే పాజిటివ్ గా స్పందించకుండా నెగిటివ్ గా స్పందిస్తాడు. అంటే మా నాన్న కంటే నేను ఎక్కువ మరింత భారాన్ని మేము మీద పెడతానని బెదిరిస్తాడు. అప్పుడు 10 గోత్రాలు తిరుగుబాటు చేసి యెరోబామును తమకు రాజుగా చేసుకుంటారు. రాజ్యం రెండుగా చీలిపోతుంది. యోధా, ఇశ్రాయేలు రెండుగా విడిపోతుంది అనమాట. ఉత్తర దక్షిణ రాజ్యం అన్నట్లుగా రెండుగా విడిపోతుంది అనమాట. యోధా, బెన్యామీను గోత్రాలు కలిసి దక్షిణ రాజ్యంగాను రెహబాం పరిపాలనలో, అంటే సొలొమోను కుమారుడైన రెహబాం పరిపాలనలో, ఇశ్రాయేలు 10 గోత్రాలు ఉత్తర రాజ్యాన్ని యెరోబాము పరిపాలనలో కొనసాగుతారనమాట. ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. సొలొమోను తన భార్యల యొక్క ప్రోద్బలంతోనో ప్రభావంతోనో వారు ప్రేరేపించగానో విగ్రహాలను తీసుకొచ్చాడు, విగ్రహారాధన తీసుకొచ్చాడు. కానీ అధికారికంగా వారికి ఆలయాలు కట్టినట్లుగా మనకి అంత వివరంగా ఏముండదు.
యెరోబాము ఏం చేస్తాడంటే ఆరాధన కోసం యెరూషలేము వెళ్లకుండా చేస్తాడనమాట. అంటే సొలొమోను కాలంలో ఆరాధన చేసిన ప్రధానమైన ఆరాధనా కేంద్రం లేకపోతే మత కేంద్రం అనేది యెరూషలేముగానే ఉండేది. ఆరాధన కోసం ప్రజలు యెరూషలేం వెళ్లకుండా చేసిన వాడు ఎవడనంటే యెరోబాము అన్నమాట. యెరోబాము ఏం చేశాడంటే 2 బంగారు దూడలను చేయించి ఒకటి దానులో ఒకటి బేతేల్లో నిలబెట్టాడు. ఎప్పుడైతే అతను 2 బంగారు దూడలు నిలబెట్టి ఇశ్రాయేలీలు లేదా దేవుని ప్రజలు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా చేసే పండుగలు లాంటివి అక్కడ ఉండే యాజకులు లాంటి వారిని తీసుకుని వచ్చి అంటే అన్నిటినీ డూప్లికేట్ చేస్తున్నాడు అనమాట. దేవాలయాలు డూప్లికేట్ చేస్తాడు, పండగలు డూప్లికేట్ చేస్తాడు, తర్వాత యాజకులను డూప్లికేట్ చేస్తాడు. అన్ని దాంట్లాగే ఉంటాయి కానీ వాస్తవాలు కాదు. అంత అబద్ధ ఆరాధన, అసత్య ఆరాధన. ఇలాగా ఇశ్రాయేల్ ప్రజల్ని అనేకుల్ని తప్పుదారి పట్టించడానికి యెరోబాము కారకుడయ్యాడు అనమాట. యెరోబాము కారకుడు, పాపం చేయడం కారకుడిని యెరోబాము అనే మాట మనం ఇక్కడి నుంచి చూస్తాం. ఇశ్రాయేల్ తప్పిపోవడానికి కారణమైన యెరోబాము ఇతను పెద్ద సాతాను అనమాట. దానిలో ఒకటి బేతేల్లో ఒకటి స్థాపించి యెరూషలేము వెళ్లకుండా ఒక జాతీయ నినాదం తీసుకుని వచ్చి మన ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇక్కడ ఆరాధించుకోవచ్చు, ఇక్కడ ఆరాధించాలనే భావం తీసుకొచ్చి వాళ్ళు జాతీయ భావం చాలా గట్టిగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళందరూ అన్యాయం చేశారు అంటే తెలంగాణ విడిపోవడానికి ఆ నినాదం ఎంతో ఉపయోగపడింది. మరలా ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు అంటే ఈ భాగంలో ఉన్న ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వారికి అన్యాయం చేస్తారంటే అది బలం అయితే మళ్ళీ విడిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే జాతీయ భావం ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆ జాతీయ భావం తీసుకొస్తే చాలా గట్టిగా పనిచేస్తుంది. ప్రాంతీయ భావం, జాతీయ భావం చాలా గట్టిగా పనిచేస్తుంది. ఇటువంటి భావాన్ని ఒకటి యెరూషలేం వెళ్లకుండా మరలా వాళ్ళు యెరూషలేం వెళ్తే యెరోబాము వైపు తిరిగిపోతారు, తమ దేవుని వైపు తిరిగిపోతారు, ఆరాధన వైపు తిరిగిపోతారు. అక్కడికి మరలా వెళ్ళి బళ్ళు ఇస్తే మనందరం ఒకే దేవుని పిల్లలం, ఒకే కుటుంబం, మనందరికీ కూడా ఒకే దేవుడు ఉన్నాడు, ఎక్కడ ఆరాధించమని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడని మరలా వెనక్కి తిరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొత్తం అన్నిటిని డూప్లికేట్ చేశాడనమాట. ఇశ్రాయేలులో యెరోబాము తర్వాత నాదాబు, బయేషా, యాలా, జిమ్రి, తిబ్ని, ఒమ్రి, అహబు, అహజ్యా పరిపాలన చేశారు. వీళ్ళ పరిపాలనలో ప్రధానంగా ఏది కేంద్రంగా ఉంటుందంటే తమ యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు దేవుని వ్యతిరేకిస్తూ ఉంటారు అనమాట. దేవుని యొక్క ఆరాధనను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే సత్యదేవుడు, నిజదేవుడు, ఒకే ఒక్క దేవుడైన యెహోవా వైపు గనుక ప్రజలు తిరిగితే ఆ దేవుడిని ఎక్కడ ఆరాధించాలి, ఎటువైపుకి వెళ్ళిపోవాలి, అసలు మన ఆరాధనా కేంద్రం స్థలం ఏది, దేవుడు కోరుకున్న స్థలం ఏది అనేది వారికి తెలుస్తుంది. కాబట్టి మిగిలిన రాజులందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని తప్పు మార్గంలో నడిపించారనమాట. అందుకనే దుష్ట రాజులందరూ ఇశ్రాయేల్ జాతిలో ఉంటారు. అంటే సోమ్రోనును కేంద్రంగా చేసుకుని వారు ఆరాధన చేస్తారు. వారు సోమ్రోను ఆధారంగా చేసుకుని వారు పరిపాలన చేస్తూ ఉంటారు అనమాట. సోమ్రోను వారి యొక్క క్యాపిటల్, రాజధాని. ఇశ్రాయేల్ యొక్క యోధా యొక్క రాజధాని యెరూషలేం అన్నమాట. ఆత్మ సంబంధమైన, రాజకీయ సంబంధమైన రాజధాని యూదులకు యెరూషలేమే. ఇశ్రాయేల్ కూడా అదే, కానీ వాళ్ళు తప్పిపోయారు అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఇశ్రాయేల్ రాజ్యం ఒకటిగా ఉండాల్సిన ఈ రాజ్యం రెండుగా విడిపోవడం, ఒకదానికొకటి వ్యతిరేక భావాలను కలిగి ఉండడం, నిజదేవుని యొక్క ఆరాధన నుండి వారు తప్పిపోవడం, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటారు. ఇది మొదటి రాజుల గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే చాలా ప్రధానమైనది. మొదటి రాజుల గ్రంథంలో దావీదు తర్వాత సొలొమోను రావడం అంటే అది సర్వసాధారణం. దావీదు కుటుంబంలోంచి వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. దావీదు తర్వాత సొలొమోను దేవాలయం కడతాడు అనేది మనకి 2వ సమూయేలు గ్రంథంలోనే కనిపిస్తుంది. కట్టాడు, అంతా బాగుంది. ఎప్పుడైతే దావీదు కట్టడాలు కట్టుకుంటూ ఉన్నాడో ప్రజలు ఇబ్బంది పడిపోయారు అనమాట. ఇబ్బంది అంటే ఆర్థికమైన
బిల్డింగ్స్ కడతా కూర్చున్నారు అనుకోండి. బిల్డింగ్స్ ఎక్కడి నుంచి కడతారని అంటే ప్రజాధనం నుండి కడతారు. రాజుగారి వ్యాపారాలు చేసి సొంత డబ్బులతో ఏం కట్టడుగా. ఆ కాలంలో కూడా అంత లాభసాటి వ్యాపారాలు కానీ ఇవేమీ లేవు. కాబట్టి రాజు ప్రజలు ఇచ్చిన వాటిలో నుండే లేదా ప్రజల మీద పన్నుల్లో నుండే కట్టాలి. ఆ విధంగా ఆయన ఇదొక 7 సంవత్సరాలు, ఇదొక 13 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాల పైనే కట్టుకుంటూ పోతూ ఏం చేశాడప్ప, సుమారు 20-21 సంవత్సరాలు కట్టుకుంటూ పోతే ఏం చేశాడంటే ప్రజల మీద భారాన్ని ఎక్కువ పెట్టేశాడు. భారాన్ని పెట్టేస్తే ప్రజలు కష్టపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, భారం అయిపోతుంది ప్రజలకి. భారం అయిపోతున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి ఒక దాసుని అంటే యెరోబాముని తమకు రాజుగా ఏర్పాటు చేసుకున్నారు అనమాట. కాబట్టి ఈ గ్రంథంలో మనం ఇది ప్రధానంగా చూడాలన్నమాట అండి. దేవుని వైపు నుండి ప్రజలను తిప్పేసిన యెరోబాము అని. దేవుని వైపుకి సొలొమోను ప్రజలను నడిపించాలి, కానీ అతను ఏం చేశాడంటే తను స్వకీయ ఘనత కొరకో లేకపోతే దేవుని నామ ఘనత కొరకో మొత్తం మీద ఏదో ప్రయత్నం చేసి మొత్తమే ఫెయిల్ అయిపోయాడు. అతని అవసాన దశలో భార్యలు కూడా ఆయన యొక్క మనసును తిప్పడం, అతిగా భార్యలను విస్తారంగా భార్యలు చేసుకోవడం, లేకపోతే యుద్ధానికి సంబంధించి గుర్రాలని వీటన్నిటిని సంపాదించుకోవడం, ఇది సమస్యగా ఏర్పడింది అనమాట. తర్వాత రాజులు మనం చూస్తున్నట్లే రాజులు చేసే తప్పిదాలు, దేవుని మీద తిరుగుబాటు, పాపాలు ఏం చేస్తాయంటే ప్రజలకి కష్టాలని, నష్టాలని, సమస్యలు తీసుకొస్తాయి అనమాట. రాజు అనేవాడు లేకపోతే పరిపాలించే దేవుని ప్రతినిధి లేకపోతే పరిపాలించే ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని చాలా క్రూషియల్ అనమాట అండి రాజ్యంలో, లేకపోతే ఒక రాష్ట్రంలో, దేశంలో చాలా ముఖ్యం. రాజు చాలా ప్రాముఖ్యమైన వాడు. రాజు క్రూరుడు అనుకోండి, పరిపాలన అలాగే ఉంటది. రాజు కనికర సంపన్నుడు అనుకోండి, దానికి సంబంధించినట్లే ఉంటది. కాబట్టి రాజు పాపాలు ప్రజల మీదకి వస్తాయన్నమాట. అంటే రాజు చేసేవి వస్తాయంటే దాని యొక్క ప్రభావం, కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నమాట. సొలొమోను అతని తర్వాత వచ్చిన రాజులు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి పాపాలు చేసి దేశాన్ని విగ్రహారాధనతో నింపేశారనమాట. ఆ తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఉన్నత స్థలాలు కట్టుకుంటూ పోతారనమాట. ఇశ్రాయేలు ఎలాగో పాడైపోయింది, యూదాలో కూడా ఉన్నత స్థలాలు ఉంటాయి. మనం ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తలు వచ్చి వీళ్ళని హెచ్చరించడం మనం చాలా స్పష్టంగా చూస్తాం అనమాట. హెచ్చరిస్తూ ఉంటారనమాట ప్రజలను. ఏమని హెచ్చరిస్తారని అంటే ఇశ్రాయేలు వారలారా దేవుని వైపుకు తిరగండి, దేవుని వైపుకు తిరగండి అని బోధిస్తూ ఉంటారు. యూదా వారలారా దేవుని వైపుకు తిరగండి, దేవుని వైపుకు తిరగండి అని హెచ్చరిస్తూ ఉంటారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట ఉంది. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుతురు. నీతిమంతులు ఏలిన, వాళ్ళ అభివృద్ధి చెందిన, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న, రాజ్య పరిపాలన చేస్తున్న ప్రజలు సంతోషిస్తారనమాట నీతిమంతులు ప్రబలితే. దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. దుష్టుడే పైన కూర్చుండారు అనుకోండి, మతమే వాడి యొక్క ధ్యేయం అనుకోండి, వాడి మతం కోసం వాడి అంతటికైనా తెగిస్తాడనమాట. ప్రజలను ట్రైన్లో పెట్టి కాల్ చేస్తాడు, ఇతర మతాలను తొక్కేస్తాడు, చంపేస్తాడు, ఏదైనా చేస్తాడనమాట. ఎందుకంటే వాడు దుష్టుడు, ప్రజలు నిట్టూర్పులు విడిస్తారనమాట. సామెతలు 29:2లో ఉంది. ఈ విషయాలు మనం దుష్టరాజులు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలు బాధలు పడుతున్నట్లు, వారి నిట్టూర్పులు విడుస్తున్నట్లు మనం చూస్తాం అనమాట. కరువులు, సమస్యలు రావడం మనం చూస్తాం. కాబట్టి రాజుల గ్రంథాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రజలు రాజుల ద్వారా. దాన్ని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటారు అనమాట. రాజు ఉండగా ప్రవక్త ఎందుకు వచ్చాడు? సొలొమోను ఉండగా నాతాను ప్రారంభంలో కనిపిస్తాడు, కానీ ఆ తర్వాత పెద్దగా ఆయన ప్రభావం ఉండదు. ఎందుకంటే సొలొమోను దైవజ్ఞానంతో నడిపింపబడుతున్నప్పుడు ప్రవక్త యొక్క అవసరం ఉండదు. దావీదు తప్పిదం చేయకపోతే ప్రవక్త యొక్క ప్రమేయం ఉండదు. ఎప్పుడైతే రాజు దారి తప్పాడో అప్పుడు దేవుడు ప్రవక్తలు పంపుతాడు అనమాట. ప్రవక్తలు ఎందుకు పంపాడు దేవుడు అని అంటే, రాజు దారి తప్పిపోయాడు కాబట్టి. దేవుని ప్రతినిధిగా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి దేవునికి విధేయుడై పరిపాలించాల్సిన రాజు దారి తప్పిపోతే దేవుడు ప్రవక్తలు పంపుతాడు అనమాట. అపోజిషన్ లేకపోతే నెగిటివ్ వాయిస్, అపోజిషన్ లో వాయిస్ ఎందుకు వినిపిస్తుంది అని అంటే,
అధికార పక్షం వాళ్ళు తప్పులు చేస్తే అధికార పక్షం నుంచి వాయిస్ వినిపిస్తుంది అనమాట ఈ కాలంలో. అలాగే ఆ కాలంలో కూడా దేవుడే ప్రవక్తను పంపుతాడు, ఎందుకంటే అది మనలాగా డెమోక్రటిక్ కాదు. కాబట్టి ప్రభావవంతమైన ప్రవక్తగా మనకి ఏలియా కనిపిస్తాడు అనమాట మొదటి రాజుల గ్రంథంలో. ఏలియా 17వ అధ్యాయం నుండి మనకు కనిపిస్తా ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తే వర్షింపకుండా ఆగిపోవడం, ఆకాశం ఇత్తడి వలె మారిపోవడం అనే మాటలు మనం చూస్తాం. ముఖ్యంగా వ్యక్తులు ఎవరంటే దావీదు, సొలొమోను, శబదేశపు రాణి, యెరోబాము, అహాబు, ఏలియా, యెహోషాపాతు, ఇలాగా కొందరు కనిపిస్తారనమాట. రాజులు అంటే సింహాసనం దక్కించుకోవడానికి చేసే కుట్రలో వీటికి సంబంధించిన విషయాలు మనకి మొదటి అధ్యాయంలో ఉంటాయి. దావీదు మరణము, దావీదు చివరి కోరిక 2వ అధ్యాయంలో ఉంటుంది. సొలొమోనుకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించడం, ప్రత్యక్షమవడం 3వ అధ్యాయంలో ఉంటుంది. సొలొమోను యొక్క రాజ్య అభివృద్ధి, స్థాపన, ఇవన్నీ మనకు 4వ అధ్యాయంలో కనిపిస్తాయి. దేవాలయాన్ని నిర్మించడం, వీటికి సంబంధించిన విషయాలు 5వ అధ్యాయం నుండి మనకి 9వ అధ్యాయం వరకు, అంటే టెంపుల్ యొక్క ఇనాగరేషన్ ఇవన్నీ కూడా 9వ అధ్యాయం వరకు ఉంటాయి. 10వ అధ్యాయంలో శాబాదేశపు రాణి సొలొమోను దర్శించడం, అంటే ఉన్నతమైన స్థితి అనమాట. ఇక్కడే 45 కీర్తన రాయబడింది. సొలొమోను యొక్క బహుభార్యత్వం, పతనం మనకి 11వ అధ్యాయంలో కనిపిస్తే 12వ అధ్యాయంలో రాజ్యం 2 మొక్కలు. పతనం తర్వాత మొక్కలే. మొదటి అధ్యాయం ఆదికాండంలో కూడా కుటుంబం ఉంది, చక్కగా ఉంది. పతనం అయింది, ఒకటి చనిపోయాడు అనమాట, మొక్కలైపోయింది కుటుంబం. తర్వాత అవిధేయుడైన దైవజనుడు, రాజుని హెచ్చరించడానికి వచ్చిన అవిధేయుడైన దైవజనుడు కూడా అవిధేయులు అయిపోతున్నారు అనమాట. ఇలాగ మనకే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత యారోబాము, రెహబాములు వీళ్ళ కాలంలో విగ్రహారాధన అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాగా చాలా విషయాలు మనకి గ్రంథంలో కనిపిస్తాయి. ముఖ్య వచనాలు ఏంటంటే రాజుల మొదటి గ్రంథం 1:30 అండి. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా సింహాసనం మీద ఆసీనుడై పరిపాలన చేస్తాడు. నీ దేవుడైన యెహోవా నామం తోడని నీకు ప్రమాణం చేశానని దేవుడు చెప్పాడు అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ దావీదు చెప్తున్నాడు అనమాట. మొదటి అధ్యాయం 30వ వచనంలో. తర్వాత మొదటి రాజుల గ్రంథం 9:3లో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను అంగీకరించాను, నా నామం అక్కడ, అంటే యెరూషలేములో సదాకాలము ఉండుటకు, అంటే నా అధికారం, నా కీర్తి ప్రతిష్టలు, నా క్యారెక్టర్ యెరూషలేము కేంద్రంగా ప్రదర్శింపబడుతుంది, ప్రకటింపబడుతుంది అనేది దేవుడు చెప్తున్నాడు అనమాట. నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని యెరూషలేము విషయంలో దేవుడు మాట్లాడిన విషయాలు. మొదటి రాజులు 3:9లో మంచి చెడ్డలు వివేచించి జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయం దయచేయమంటే దేవుడు దయచేయడం మనకు కనిపిస్తాను. 11వ అధ్యాయం 31-39 వచనాల్లో యెరోబాము రాజు అవుతాడు. 17వ అధ్యాయంలో ఏలియా మరలా ఆయన కనబడతాడు అనమాట. ముఖ్యంగా యోధా అని ఎందుకు పిలువబడ్డదనంటే యోధా రాజుల చేత, యోధా గోత్రం వారి చేత పరిపాలింపబడుతుంది కాబట్టి దక్షిణ రాజ్యాన్ని యోధా అని, ఇశ్రాయేలు 10 గోత్రాలు ఉన్నారు కాబట్టి వారిని ఇశ్రాయేలు అని ఉత్తర రాజ్యాన్ని పిలుస్తారనమాట. 2వ రాజుల గ్రంథం కలిపే ఉంది కాబట్టి మనం చదువుతున్నప్పుడు ఈ రాజ్యాల యొక్క గతి ఏంటి, ఫలితార్థం ఏంటంటే అవిధేయులైన వేళ్ళు, అంటే ఇశ్రాయేలులేమో అష్షూరు చెరకి, యోధా వారేమో బబులోను చెరకి వెళ్ళిపోతారనమాట. తర్వాత సౌలు నుంచి ప్రారంభమైన పరిపాలన, అంటే రాజరిక వ్యవస్థ అనేది సిద్కియాతో ముగుస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చాలా అనేకమైన విషయాలు చూస్తాం. తర్వాత ఈ పాయింట్ చెప్పేసిన తర్వాత నేను ముగించేస్తాను. మెజర్మెంట్ కి దావీదు అనే ఆయన యాడ్ స్టిక్ గా లేకపోతే స్కేల్ గా మెజర్మెంట్ గా ఉంటాడు అనమాట. ఒక కొలమానంగా ఉంటాడు. యాడ్ స్టిక్ అంటారు, స్కేల్ అంటాం, అంటే స్కేల్ పెట్టి గీతలు కొట్టుకుంటాం మనం. 2వ రాజుల గ్రంథం 18:3 మనం చదువుతున్నప్పుడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. దావీదు చేసినట్లు చేశాడు అనమాట. మొదటి రాజుల గ్రంథం 15:11 ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని. మొదటి రాజులు 11:4-38, 2వ దినవృత్తాంతాలు 17:3, 2వ రాజుల గ్రంథం 22:2. ఈ అన్ని వచనాల్లో కూడా దావీదు చేసినట్లు, దావీదు యెహోవా దృష్టికి
నీతిగా నడుచుకున్నట్లు దావీదు వలి యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుని అనే మాటలు మనకే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి దావీదు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన రాజ్య పరిపాలనకు ఒక కొలమానంగా ఉన్నాడు అనమాట. స్టాండర్డ్ అంటారనమాట, లేదా పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అన్నమాట. ఒక రెఫరెన్స్ లాగా ఉన్నాడనమాట అండి ఇలా పరిపాలించాలని. కాబట్టి ఈ విషయాలని మనం గ్రంథంలో చూస్తాం. ఆ దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుని గురించిన విషయంలో వాగ్దానంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడును యేసుక్రీస్తు వంశావళి అనే మాట మనం చూస్తాం. దావీదు వంశంలో నుండి రాబోతున్న మెస్సియాగా, రాజుగా, పరిపాలకుడిగా, రాజ్యస్థాపకుడిగా యేసుక్రీస్తుని చూస్తారన్నమాట. కాబట్టి మొదటి రాజుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన విషయాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా సొలొమోను పరిపాలన, సొలొమోను యొక్క ఉన్నతమైన పరిపాలన, ఆయన యొక్క కట్టడాలు, దేవాలయాన్ని ఆయన ప్రారంభించడం, గొప్ప కట్టడంగా ఆవిష్కరించడం మనం చూస్తాం. ఆయన పతనం, ఆ తర్వాత రాజ్యం విడిపోవడం, రాజులు క్రింద మీద పడుతూ పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ విషయాలు మనం మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. యేసుక్రీస్తు నందు దేవుడు చేయబోయే శాశ్వతమైన నిబంధన, శాశ్వతమైన పరిపాలన, శాశ్వతమైన రాజ్య స్థాపన కొరకు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నట్లుగా మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది అన్నమాట. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందాం.